తర్వాత కలుపుతాం. బాగుందండి. గొడవగా ఉన్న వాళ్ళు వెనక్కి కూడా వెళ్ళొచ్చు. 4-5 వెనకాల కూడా ఉంది. గొడవగా ఉండాలి. దీనికంటే హైట్ వచ్చింది. అక్కడ అమ్మాయి ఉందా ఇవ్వండి. మీరు వెనకాలనుకుంటే లేడీస్ ఫోటో తీసినా తీసుకొని ఇచ్చేయండి. అమ్మాయికి ఇచ్చేయండి. ఏమన్నా సార్ పెద్దలు ఇచ్చండి వెళ్ళి ఇచ్చిరా. నమస్తే అండి, ఇక్కడే ఉన్నా. చెప్పండి. ఈరోజు కొవ్వూరు మండల గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున పెన్షనర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 17 పెన్షనర్స్ డేని నిర్వహించుకుంటున్నాం. డిఎస్ నకారా గారు, సిజేఎస్ చంద్రచూడ్ గారి కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్సే కాదు మొత్తం దేశమంతటా కూడా పెన్షన్ 1982 డిసెంబర్ 17న చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి ఆ తీర్పుకి అనుకూలంగా ఈరోజు దేశ ప్రజల ఉపాధ్యాయులు ఎవరైతే గవర్నమెంట్ రిటైర్ అయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో అందరూ కూడా పెన్షన్ పొందుతున్నారు. ఆ రోజునంటే డిసెంబర్ 17ని ఈ తీర్పు వచ్చింది కాబట్టి ఆ రోజునే పెన్షనర్స్ డేగా డిక్లేర్ చేసి అందరం కూడా నిర్వహించుకుంటున్నాం. ఆ రోజున పురస్కరించుకుని ఈ రోజున మనం ఈ హాస్పిటల్లో కొవ్వూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫ్రూట్స్ వితరణ చేయటం, అనంతరం వాత్సల్య వృద్ధాశ్రమం దగ్గర ఆశ్రమంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి భోజన వసతి అలాగే వస్త్రదానము చేయటం జరుగుతుంది. అనంతరం సాంస్క్రిట్ కళాశాలలో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మనలో సీనియర్స్ ఉన్నటువంటి ఉద్యోగులు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 75 సంవత్సరాలు నిండిన వారికి చిరు సత్కారం చేసేటువంటి కార్యక్రమం కూడా అక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి సోదర పెన్షనర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం.